లాస్ట్ 24 అవర్స్‌లో ఏం జరిగింది తెలుసుకునే కన్నా ముందు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రాజస్థాన్ నౌగర్లి జిల్లాలో దాదాపు 10 కేజీల ఎక్స్‌ప్లోజివ్స్ దొరికాయి. డిటోనేటర్స్ దొరికాయి. ఎందుకు? అక్కడ మైనింగ్ జరుగుతుంది. ఇల్లీగల్ మైనింగ్ కోసం తెచ్చుకున్నాము అని చెప్పేసి అక్కడున్న జనాలు చెప్తున్నారు. కానీ ఆ డిటోనేటర్స్ అంటే 10 కిలోలంటే చూసుకోండి. ఆ డిటోనేటర్స్‌కి ఇంకా మందుగుండు సామాను కలిస్తే గనక మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం అయితే ఉంటుంది. అలాగే ఆపరేషన్ ఖగార్ మీకు తెలుసు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు వాళ్ళ ప్రాణాలను సైతం పెట్టి మనని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తుంటే నక్సలైట్లు కర్రెగుట్ట మీకు ఐడియా ఉంటుంది. కర్రెగుట్ట అనేది మెయిన్ ప్లేస్. కర్రెగుట్టలో డిటోనేటర్స్ పెట్టి 11 మంది జవాన్లను చంపేశారు. ఇంకా ఎక్కువగా ఆపరేషన్ ఖగార్‌ని ఇంకా తీర్చిది. యాచారంలో ఈ 24 గంటల లోపు జరిగిన సిచ్యువేషన్ ఇది. యాచారంలో ఒక చిన్న డ్రైవ్ నడుస్తుంది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు చూస్తూ ఉంటే ఆపరేషన్ మధు పైనుంచి కారు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎటుకెళ్ళక నన్ను పట్టుకున్నారు కూడా. బాన్సువాడలో గురుకులంలోకి ఇన్సిడెంట్ జరిగింది. పిల్లల్ని ఆ ప్రిన్సిపల్ సత్యనారాయణ ఉందని చెప్పి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తుంటే ఆ పిల్లలు ఎందుకో తెలియదు ఆటోలో నుంచి బయటకు దుంకేశారు. 4-5 పిల్లలు, అందులో ఒక అమ్మాయి స్పాట్లో చనిపోవడం జరిగింది. అసలు పిల్లల్ని వాడకమే ఎక్కువ. అంటే ఎటువంటి సిచ్యువేషన్ లేకుండా, ఎటువంటి హెల్ప్ లేకుండా, పిల్లల్ని సెక్యూరిటీ లేకుండా, ఎటువంటి హెల్ప్ లేకుండా పిల్లల్ని బయటకల్లా పంపించడంతో అసలు బయటకి ఆటోలో నుంచి నడుస్తున్న ఆటోలో నుంచి పిల్లలు ఎందుకు దుంకారో తెలియదు, కానీ వాళ్ళు కావాలనే దుంకారని సీసీ ఫుటేజ్లో తెలుస్తుంది. సో అది రెసిడెన్షియల్ హాస్టల్. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మరి ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయి గవర్నమెంట్ ఆఫీసులో తెలియదు, కానీ ఇలాంటి 24 అవర్స్ అప్డేట్స్ చూస్తూనే ఉందాం. మీరు మాత్రం ఏం చేస్తారు? పేజ్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.